ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తరువాత పేదలకు అండగా ఉందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇల్లు, సన్నబియ్యం, రైతులకు రుణమాఫీ లాంటి పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. తెలంగాణలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఆయన చెప్పారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 72,000 ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి వెల్లడించారు. ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంతో ఏర్పడిన తర్వాత ప్రతి పేదవాడికి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే దాంట్లో భాగంగా పేదవాడికి అండదండలుగా ఉంటూ పేదవాడిని గౌరవంగా ఆత్మ గౌరవంతో జీవించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు ముందుకు పోతుందన్న సంగతి మీకు తెలుసు. దాంట్లో భాగమే ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, రైతును రాజు చేస్తానని చెప్పి సన్న వడ్లకి క్వింటాల్కి మద్దతు ధరతో పాటు 500 రూపాయలు అదనంగా ఇచ్చిన కార్యక్రమం కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడే మనం శంకుస్థాపన చేసుకున్నాం. గడిచిన ఈ 2 సంవత్సరాల 3 నెలలలో ఒక్క బీరోలు గ్రామానికే 29,92,00,000 రూపాయలు మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రభుత్వంలో చేసుకున్నాం. ఒక్క బీరోలే కాదు, ఒక్క పాలేరు నియోజకవర్గమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ఎక్కడా తగ్గకుండా పేదవాడికి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు కానీ, రైతును రాజు చేసే దాంట్లో కానీ, నా ఆడబిడ్డలకు ఇచ్చే భరోసా కానీ ఏ కార్యక్రమాన్ని తగ్గకుండా నిరుద్యోగ యువతకి కూడా. మహదేవాపూర్ మండలం కాళేశ్వరంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మే నెలలో జరిగే సరస్వతి నది అంత్య పుష్కరాలకు, 2027లో జరిగే గోదావరి నది పుష్కరాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. కాళేశ్వరం నుండి పలుగుల వరకు 21 కోట్ల రూపాయలతో డబుల్ బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆదిముక్తీశ్వరాలయం నుండి సరస్వతి ఘాట్ వరకు 2,38,00,000 ఖర్చుతో బీటీ రోడ్డుకు, 1,20,00,000తో దేవస్థానం మ్యూజియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 55 లక్షల రూపాయలతో కొత్తగా నిర్మించిన అన్నదాన సత్రాన్ని మంత్రి ప్రారంభించారు. లబ్ధిదారులకు ఆయన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఎక్కడైతే ఘాట్స్ అవసరం ఉండేయో టు డిఫ్యూజ్ ద పిలిగ్రిమ్స్ కాన్సన్ట్రేషన్, స్పెషలీ ఇప్పుడు మా ఎవరు కుదురుపల్లి దగ్గర అని చెప్పిండు సోదరుడు, ఉదాహరణకి ఇఫ్ ఇట్ ఈస్ ఫీజిబుల్ ఆ ప్రతిపాదన చేసి కలెక్టర్ గారు పంపండి. బికాస్ ఇన్ బిట్వీన్ క్యాబినెట్ ఇన్ బిట్వీన్ అసెంబ్లీ సిట్టింగ్ వి విల్ బి హ్యావింగ్ ఏ క్యాబినెట్ సబ్ కమిటీ. సో దిస్ ఈస్ అంటే ప్రయారిటీ ప్రోగ్రామ్. రెండవది కాళేశ్వరం టెంపుల్కు సంబంధించి ఈవో గారు మీరు ఏ ప్రతిపాదనలు చేస్తున్నారు, ఏ విధంగా చేస్తూ ఉన్నారు, ఒక్క ఐటమ్ మిస్ అయ్యి నేను మర్చిపోయినా సార్, ఇదైతే బాగుండే సార్, అదైతే బాగుండదు అంటే అది కుదరదు జవాబు. స్పష్టంగా చెప్తాను. మీరు ఏ రోడ్లు ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ మీకున్న అనుభవం మన చూసిండ్రు, ఏ విధంగానైతే భక్తులు వచ్చిండ్రో, భక్తులకు సంబంధించి ఇబ్బంది ఎక్కడ జరిగిందో, ఆపరేషనల్ డిఫికల్టీస్ ఎక్కడ వచ్చినాయో, ఛాలెంజెస్ ఏ విధంగా ఎదుర్కొన్నారో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఫలానా రోడ్ అయితే బాగుంటుంది సార్, ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవాపూర్ మండలంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటించారు. ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్లతో కలిసి శ్రీధర్ బాబు ప్రారంభించారు. మహిళలు నైపుణ్యం సాధించి స్వయం ఉపాధితో నిలదొక్కుకోవాలన్నారు. మహిళలకు ఆదాయ వనరులు సమకూర్చాలని ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. మహిళలను కోటీశ్వర్లను చేయాలనేదే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని మంత్రి అన్నారు. రైతులకు తమ ప్రభుత్వం పనిముట్లు, 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా ఇచ్చినట్లు తెలిపారు. यहाँ हम आप भी बात करेंगे उनसे, आप बात करेंगे उनको लेवरो ना ब्यूटी पार्लर ट्रेनिंग పెట్టమన్నారు సోదరి ఎవరో చెప్పి నాకు గుర్తున్నది.
సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మొత్తం మొదటగా నేను ఈ సందర్భంలో వాయంట్రీస్ ఫ్యామిలీ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించిన మరి అధినేత గారికి ఆ రోజు వచ్చిన అధికారి విషయ్ గారితో పాటు మరి ఈ వారు మెషిన్లు దాదాపు 852 మిషన్లకు సంబంధించి వారు ఆర్థిక సహాయం అందించడం జరిగింది సిఎస్ఆర్ కింద. మీ అందరి తరఫున ఈ జిల్లా వ్యవస్థ తరఫున వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మిషన్లు ఇచ్చినాక ఏం చేయాలి? మా మహిళలు ఉన్నారు, మిషన్లు ఉన్నారు, మధ్యలో కావాలి కదా ట్రైనింగ్. అట్లాగే మా అలీఫ్ సంస్థకు సంబంధించి జిల్లా మరి గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి చూస్తా ఉన్న మా సిఇఓ గారితో పాటు పీడీ గారు వారితో కలిపి అలీఫ్ సంస్థకు సంబంధించిన ఆ సోదరి పైన అడిగిన హైదరాబాద్ ఈ డైరెక్టర్ గారు వారు చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పనిచేసే వ్యక్తి మీ చైర్మన్ గారు రమాదేవి గారు. వారిని కూడా అతి త్వరలో ఇక్కడ పంపిస్తాను, ఇప్పుడే చెప్తా ఉన్నాను, అడుగుతాను ఇక్కడ రమ్మని. రమాదేవి గారిని కూడా ఇక్కడ రమ్మంటాం. సో వారికి కూడా మా తరఫున కృతజ్ఞతలు తెలియజేయండి. శిక్షణ ఇవ్వడానికి వారు ముందుకు వచ్చింది. వారు మీ అందరికి శిక్షణ ఇస్తాం. शिक्षण इच्छिन तरह क्या हम आप भी बात करेंगे, आप बात करें. ప్రజలలో ఆరోగ్య చైతన్యం, క్రీడా స్ఫూర్తి పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 99 డేస్ కార్యక్రమం చేపట్టిందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చెప్పారు. అభివృద్ధి, ఆరోగ్య తెలంగాణ ఏర్పాటు కోసం ఈ యాక్షన్ ప్లాన్ నిర్వహిస్తుందని మనోహర్ రెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ ఆఫీసు నుండి విలేమూన్స్ చౌరస్తా వరకు 5K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈ 5K రన్ నిర్వహించడం జరిగింది. ఏ ఒక్కరూ బాధ్యత కాదు, మనమందరం కూడా బాధ్యత వహించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరన్నా తెలిసి తెలియక వేస్తే దయచేసి వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా మనం అందరం వాళ్ళకి టైం ఇచ్చి దయచేసి ఈ పని చేయొద్దు, అక్కడ చెత్త కుండి ఉంటుంది అక్కడేయండి, దానికి ఒక ప్రాంతం ఉంటుంది అక్కడేయండి అని చెప్పి అవేర్నెస్ తీసుకొచ్చే బాధ్యత మనమందరం కూడా దానికి బాధ్యత వహించినప్పుడే ఈ పరిశుభ్రత క్లీన్ అండ్ గ్రీన్ ఖచ్చితంగా తాండూరు ఉంటుంది. దీనికి మనం అందరం కూడా కంకణం కట్టుకోవాల్సినటువంటి బాధ్యత మనం అందరం తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా మున్ముందు ఇంకా కంటిన్యూషన్ కూడా జరుపుకుందామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ దానికి ఏ ఒక్కరూ బాధ్యత కాదు, మనం అందరం కూడా బాధ్యత వహించుకోవాలి. చెత్త సేకరించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న వాహనదారులకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ధన్యవాదాలు తెలిపారు. చెత్త సేకరణ వాహనదారులతో కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేది, నామినేటెడ్ మెంబర్ భానుకా నర్మదా మల్లికార్జున్తో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ సమావేశమయ్యారు. ప్రతి వాహనదారుడు 200 ఇళ్ల నుంచి చెత్త సేకరించాలన్నారు. 80 వాహనాలకు ఒప్పందం చేసుకుని 52 వాహనాలే తిప్పుతున్నారని శ్రీ గణేష్ ప్రస్తావించారు. ప్రస్తుత జనాభాకు 160 చెత్త సేకరించే వాహనాలు అవసరం అవుతాయని కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేది అన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించి చెత్తను రోడ్లపై వేయకుండా చూడాలన్నారు. ముఖ్యంగా నా ముందున్న కంటోన్మెంట్ బోర్డ్ లిమిట్స్లో చెత్త లేకుండా జనాలందరూ ఆరోగ్యంగా ఉండాలా, క్లీన్గా ఉండాలా అనే ఆలోచనతో పనిచేయడానికి ఇచ్చేసిన మా అన్న తమ్ముళ్ళ అక్క చెల్లెలకి, మీడియా మిత్రులకి నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారం. మీరు చాలా గొప్పవాళ్ళు, చాలా మంచి పని చేస్తున్నారు. మీరు మంచిగా పని చేస్తేనే మేము ఇక్కడ ఎమ్మెల్యేగా కావచ్చు, మెంబర్గా కావచ్చు, ఇక్కడ ఆఫీసర్లకు అందరికీ మంచి పేరు రావాలంటే మీరు చేసే పనితోటే మాకందరికి మంచి పేరు వస్తుంది. జనాలు అందరూ సంతోషంగా ఉంటారు. ఒక్క 2-3 రోజులు మీరు సరిగ్గా పని చేయకుంటే కంటోన్మెంట్ లిమిట్ అంతా ఎట్లయింది మీరు చూసిరు. ఏ టీవీలో చూసినా, ఏ పేపర్లో చూసినా చెత్త అనే చెత్త గురించి మాట్లాడుతుంది. అందు గురించి నిన్న నేను కంటోన్మెంట్ బోర్డు సిఇఓ గారితో వెళ్ళి మాట్లాడి ఈ సమస్య పరిష్కారం కావాలి, మళ్ళీ ఎప్పుడు ఇలాంటి సమస్య రావద్దు అంటే నేను కొంచెం చర్చకు వచ్చినప్పుడు దేవేందర్ గారు కూడా ఉండే మీటింగ్లో. అయితే దాంతోపాటు మెంబర్ గారిని, ఎందుకంటే మళ్ళీ ఇది వేరేలాగా తీసుకుపోతారు కాబట్టి అట్లా కాకుండా రోజు కంటోన్మెంట్ బోర్డులో నామినేటెడ్ మెంబర్ గారు కూడా ఉంటారు కాబట్టి వారు మేమందరం కలిసి ఇది పర్మనెంట్ సొల్యూషన్ చేయాలి. పర్మనెంట్ సొల్యూషన్ అయ్యే ముందు మీతో ఒకసారి మాట్లాడి మీ అవసరం
कार्रवाई की जाएगी। तो सहयोग हमारा आपकी तरफ से पूरा रहेगा और हम भी आपको पूरा सहयोग करेंगे, आपके विश्वास करेंगे। इसको हम लोग विकास है, ठीक है ना, ये सबके लिए ठीक है, ठीक है, आगे भी चलता रहेगा। और ये पूरा एक ऐसी चीज है कि आज आप साफ करिए, कल से खड़ा हो जाएगा। आप पूरा साफ करके जाइए और 24 घंटे 12 घंटे 12 घंटे 12 घंटे फिर खड़ा हो जाएगा। ये रेगुलर वर्क है, ऐसा कोई नहीं कह सकता कि हम पूरे सफाई कर दें, अगले महीना आराम करें। वही महीने काम नहीं होते, आज आप साफ करेंगे, कल से थोड़ा है, कल से थोड़ा है, फिर आप साफ करेंगे, ये चलता रहेगा। तो हमें कोशिश ये करनी है कंटिन्यूटी बनी रहे, हमारी सर्विस ब्रेक ना रहे, हमारी सर्विस ऐसी ना हो कि हम लोगों तक पहुंचना है, लोगों तक पहुंचना है, पूरा लेना है। जो लोग रिकॉर्ड करते हैं उनके बारे में अपना बताइए, डेफिनेटली सबको डेडिकेटेड जगह पूरा देख रहे हैं, उनकी कार्रवाई की जाएगी। तो सहयोग हमारा ఏలూరు పాత బస్టాండ్ సెంటర్ వద్ద సిపిఐ పార్టీ నిరసన కార్యక్రమం నిర్వహించింది. యుద్ధ పరిస్థితులకు అనుకూలంగా సాకుగా చూపుతూ కేంద్ర ప్రభుత్వంపై ప్రజలపై ఆర్థిక భారం మోపుతుందని సిపిఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ సిలిండర్ ధరలను నిరంతరం పెంచడం వల్ల సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. యుద్ధం పేరుతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దోపిడీని వెంటనే ఆపాలని, ప్రజలకు గ్యాస్ సిలిండర్లు సక్రమంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల పెంచిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈరోజు ఏలూరు పాత బస్ స్టాండ్ అంబేద్కర్ భవన్ దగ్గర, అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర సిపిఐ ఆధ్వర్యంలో ప్రజల మీద పడుతున్న గ్యాస్ భారాలు తగ్గించాలని చెప్పేసి ధర్నా జరుగుతా ఉంది. అంటే ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధానికి మనకేం పెద్ద సంబంధం లేదు, మన నిల్వలు మనకు ఉన్నాయి కాబట్టి ఈ దేశ ప్రజలు ఎవరు ఆందోళన చెందక్కర్లేదని చెప్పారు. 7వ రోజు యుద్ధం జరుగుతూ ఉండగానే 60 రూపాయలు 115 రూపాయలు గృహ వినియోగ బండల మీద, అట్లాగే కమర్షియల్ వీటి మీద కూడా రేట్లు పెంచారు. దాంతో పాటు రేట్లు పెంచితే ఎలా ఉందో వేరే విషయం, కానీ ఇవాళ రేట్లు పెంచడంతో పాటు గ్యాస్ సరఫరా లేదు. చాలా పట్టణాల్లో, ఇటు విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ, లేకపోతే చెన్నై కానీ, వైజాగ్ కానీ, బెంగళూరు కానీ, ఎక్కడైనా కానీ గ్యాస్ బండలో సరిగా సప్లై లేక హోటల్స్ అన్ని కూడా మూసేస్తా ఉన్నారు. దీని ద్వారా సామాన్యుడికేమో పలహారాలు అందని పరిస్థితి, వాటితో పాటు రేపు భవిష్యత్తులో రేట్లు పెంచవచ్చు. అలాగే హోటల్లో పనిచేసే వాళ్ళకు ఉపాధి అవకాశాలు మొత్తం పోతా ఉన్నాయి. దాంతో పాటు గృహ వినియోగదారుల మీద ఏమో 60. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మహోత్సవాలలో ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఆర్కెస్ట్రాలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ డ్యాన్స్ సందడి చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాటకు బొలిశెట్టి శ్రీనివాస్ స్టెప్పులు వేశారు. బొలిశెట్టి మైక్ పట్టుకొని సింగర్ అవతారం కూడా ఎత్తారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ డ్యాన్స్ వేయడంతో యువకులు, కూటమి నాయకులు కేరింతలు కొట్టారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ఏలూరు 2 టౌన్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నగరం పరిధిలో ద్విచక్ర వాహనదారులను తనిఖీ చేశారు. హెల్మెట్ లేకుండా బైక్లపై వెళ్లే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రమాదాలు ముందస్తు హెచ్చరికలు ఇవ్వవని, హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాద సమయంలో 90% వరకు ప్రాణాపాయం తగ్గుతుందని 2 టౌన్ సిఐ అశోక్ కుమార్ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మా ఎస్పీ గారి ఉత్తర్వులపై ఏలూరు పట్టణ పరిధిలో ఈ 2 వీలర్స్ సంబంధించి హెల్మెట్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. హెల్మెట్ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాల్సిన నియమం. ఎందుకంటే కనుక మనం ఎన్ని పనులు ఉన్నా కానీ మన ప్రాణం ముఖ్యం. మనం అంటూ ఉంటేనే మన కుటుంబానికో లేకపోతే మన వెనకాల ఉన్న వాళ్ళకి ఆదర్శంగా వాళ్ళకి ఏదైనా చేయడానికి ఉంటుంది. కాబట్టి ఈ ప్రమాదాలు అనేవి ఎప్పుడు కూడా చెప్పి జరగవు, అనుకోకుండా జరిగేదే ప్రమాదం. ఆ సమయంలో మీరు హెల్మెట్ పెట్టుకుంటే కనీసం మీరు బ్రతకడానికి 90% ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏలూరు ఇది టౌనే కాబట్టి ఇక్కడిక్కడ అనుకోవద్దు, ప్రమాదం అనేది ఏ క్షణాన్నైనా జరగచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి. హెల్మెట్ ధరించకపోతే కనుక ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటూ ఎంఈ యాక్ట్ ప్రకారం చలానా వేస్తాం. అది 1000 నుంచి అబవ్ ఉంది. అదే ఒక హెల్మెట్ ధరిస్తే కనుక మీకు ఎవరు కూడా. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మెయిన్ సెంటర్లో బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ బుట్టా రేణుకా చలివేంద్రాలు ప్రారంభించారు.
వేసవిని దృష్టిలో పెట్టుకుని ఈ సౌకర్యం కల్పించినట్లు రేణుక తెలిపారు. వేసవి కాలంలో ప్రయాణికులు, కూలీలు, సాధారణ ప్రజలు తీవ్ర ఎండతో ఇబ్బంది పడుతుంటారని అన్నారు. వారికి చల్లని తాగునీరు అందించేందుకు బుట్టా ఫౌండేషన్ ద్వారా చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పోలీసులు పిల్లల భద్రత, నేరాలపై అవగాహన కల్పించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని 1 టౌన్ పోలీసులు ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా తల్లిదండ్రులు ప్రత్యేక నిఘా పెట్టాలని సిపి సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకూడదని సిపి పేర్కొన్నారు. ప్రోగ్రామ్ పిల్లలకి ట్రాఫిక్ సేఫ్గా డ్రైవ్ చేయడానికి, తర్వాత మత్తు పదార్థంతో దూరంగా ఉండడానికి అండ్ సైబర్ క్రైమ్స్తో సేఫ్గా ఉండడానికి ఈ 3 విషయం మీద అవగాహన పెంచుకోవడానికి మేము ఈ ప్రోగ్రాం పెట్టాము. ఈ ప్రోగ్రాంలో చాలామంది యూత్ పార్టిసిపేట్ చేశారు. ఈ ప్రజాపాలనకి భాగంగా మేము ప్రభుత్వం, మన గౌరవనీయులు సీఎం గారు, మన రెస్పెక్టెడ్ డీజీ గారు ఇచ్చిన ఆదేశం వరకు మనము పబ్లిక్ మధ్యలో మనకు ఉన్న ఇంపార్టెంట్ విషయం షేర్ చేస్తున్నాము. మన డిపార్ట్మెంట్ చేసిన ఎఫర్ట్స్ వాళ్ళ దగ్గర తీసుకువెళ్ళి అల్టిమేట్గా వాళ్ళకి బెనిఫిట్ ఉండాలి పబ్లిక్కి. ఆ విధంగా మనం నిర్మల్ జిల్లా బైంసా శివారులో ప్రత్యేక పోలీస్ బెటాలియన్ సబ్ హెడ్ క్వార్టర్లో అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్ పర్యటించారు. పలు కొత్త సౌకర్యాలను ప్రారంభించారు. ముందుగా సంజయ్ కుమార్ జైన్కు బెటాలియన్ కమాండెంట్ రాజేశ్వరి రెడ్డి మరియు బైంసా ఇన్ఛార్జ్ ఏఎస్పీ సాయి కిరణ్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన సీసీ రోడ్, కాంపౌండ్ వాల్, మినరల్ వాటర్ ప్లాంట్ను అదనపు డీజీపీ ప్రారంభించారు. అనంతరం బెటాలియన్ ఆవరణలో మొక్కలు నాటారు. ములుగు జిల్లాలోని పసర, గోవిందరావుపేట, తాడ్వాయి మండలం జిల్లా ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ దివాకర టీఎస్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పసర వైద్యశాలను సందర్శించి సిబ్బందిని, పేషెంట్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్యులు, సిబ్బంది సమయానికి వస్తున్నారా లేదా, మందులు ఉచితంగా ఇస్తున్నారా లేదా అని రోగులను అడిగారు. ఆరోగ్య కేంద్ర పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు ఆదేశించారు. అనంతరం తాడ్వాయి మండలం కొత్తూరు అంగన్వాడీ సెంటర్ను తనిఖీ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు హనుమకొండ జిల్లా నేరెళ్ల గ్రామం మహిళా సర్పంచ్ జెట్టి నాగలక్ష్మి సురేష్. గ్రామంలో సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుని ఇతర సర్పంచ్లకు ఆదర్శంగా నిలిచారు. గ్రామంలో కోతుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆమె చెప్పారు. దీంతో కోతులను గ్రామం నుండి తరలిస్తామని ఎన్నికలకు ముందు నాగలక్ష్మి హామీ ఇచ్చారు. చిన్నపిల్లలు, వృద్ధులపై దాడి చేస్తున్న కోతులను సురక్షితంగా పట్టుకుని అడవిలో వదిలిపెడతామని తెలిపారు. ఓల్డ్ బోయినపల్లి డివిజన్లోని బోయిన్ చెరువు మొత్తం గుర్రెపు డెక్క విస్తరించింది. దోమలు, దుర్వాసనతో చెరువు పరిసరాల వారు అనారోగ్యానికి గురవుతున్నారని బీజేపీ సీనియర్ నేత ఏనుగుల తిరుపతి యాదవ్ తెలిపారు. బోయిన్ చెరువు సుందరీకరణ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన చెరువు అభివృద్ధి శూన్యమన్నారు. బాక్స్ డ్రైనేజీ నిర్మించినా ఎగువ నుంచి మురుగునీరు చెరువులోకి వచ్చి చేరుతుందన్నారు. మేము ఓల్డ్ బోయినపల్లి డివిజన్ నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున మా డిమాండ్ ఒకటే, ఈ బోయిన చెరువు సుందరీకరణ పేరు మీద కొన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగినాయి. ఈ ఎట్లాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఇక్కడ చాలా దుర్గంధభరితంగా, దుర్వాసన, చాలా విపరీతమైన దోమలతోని చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉంది.
ఈ స్థానిక ప్రజలు ఇక్కడ ఈ దుర్గంధభరిత వాసనతో, దుర్వాసనతో, ఈ ఈగలతో, దోమలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. రకరకాల అంటువ్యాధులు, ఈ డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి ఈ తక్షణమే ఇక్కడ అధికారులు స్పందించి ఈ గుర్రం డెక్కను తొలగించాలి, ఈ దుర్వాసన నుంచి ప్రజలను కాపాడాలి. లేని ఎడల మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము జిహెచ్ఎంసీని ముట్టడిస్తాము, మా కార్యాచరణ ప్రకటిస్తాము. మా ప్రజల తరఫున మేము పోరాటం చేయడానికి ఎప్పుడో భారతీయ జనతా పార్టీ ముందుంటది. రాబోయే రోజులలో కూడా ఈ సుందరీకరణ పేరున ఎన్ని కోట్లు దుర్వినియోగమైనాయి, ఇక్కడి స్థానిక నాయకులు ఇక్కడ స్థానిక ప్రజలను పట్టించుకోవట్లేదు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మంచినీరు కానీ, ఎక్కడ కూడా సమస్యల వలయంగా మారింది బోయినపల్లి. ఈ వాళ్ళకు భూ కబ్జాలు, భూదందాలు, భూ వ్యవహారాలు వాళ్ళకు అది తప్ప. హాస్మంత్ పేట్, ఓల్డ్ బోయినపల్లి డివిజన్లలో దోమల బెడద ఎక్కువైందని స్థానికులు స్వతంత్ర టీవీతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులు చొరవ తీసుకుని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో బోయిన్ చెరువులో గుర్రెపు డొక్క తొలగించాలని కోరారు. చెరువును సుందరీకరణ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. చెరువు కట్ట వాహనాలకు అక్రమ పార్కింగ్లా మారిందని, సాయంత్రం అయితే గంజాయి బ్యాచ్ హల్చల్ ఎక్కువ అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. హస్మత్పేట చెరువు కట్ట వద్ద పోలీసు నిఘా పెట్టి పెట్రోలింగ్ చేపట్టాలని సూచించారు. నా పేరు మానస అండి. మేము అంజయనగర్ కాలనీ వాసులము. గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నారు కదండి మీరందరూ కూడా, ఈ గుర్రపు డెక్క అనేది చాలా పేరుకుపోయి దోమలు కానీ, డెంగ్యూ రోగాలు కానీ రావడం జరుగుతుంది. కొంచెం ఇది అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, లీడర్లు కానీ కొంచెం దీన్ని పరీక్షించి దీని యొక్క అభివృద్ధిని కొంచెం ముందు బాగా చేస్తారు అనుకుంటున్నాం. మేము చాలా మంది కంప్లైంట్ కూడా జరిగింది, కానీ ఎవరైనా దీన్ని వస్తున్నాము చూస్తున్నాము కొంచెం చేస్తున్నారు అంతే తప్ప దీన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు అలాగే కొంచెం 99 డేస్ అనే ప్రోగ్రామ్ చేస్తున్నారు కదండి, దాంట్లో కూడా ఇది ఒక భాగంగా పట్టుకొని ఈ బోయిన్ చెరువుని కొంచెం పట్టించుకుంటారని మేము అనుకుంటున్నాం. నేను మా చెరువు యొక్క విస్తరణ 66 ఎకరాలు 34 గుంటలు. దీన్ని కబ్జాలు భూమి ఒక 20 నుంచి 22 ఎకరాలు ఉంటుంది, అంతకు మించి ఎక్కువ ఉండదు. దీంట్లో ప్రతి ఏరియా నుంచి వచ్చే అల్వాల్, బోయినపల్లి, అశ్వత్పేట ఇవన్నీ తెచ్చి నాళాలు అన్నీ అందులోనే కలుపుతున్నారు. దయచేసి మీ ప్రెస్ వారి తరఫున మా గవర్నమెంట్ కు, మున్సిపాలిటీ వాళ్ళకు విన్నతి ఏంటంటే ఉన్న గుర్రం టెక్కను మొత్తానికి బోయిన్ చెరువులో గుర్రెపు డెక్క తొలగించాలని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని బోయినపల్లి మార్కెట్ చైర్మన్ మక్కల సత్యనారాయణ విచారం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గుర్రెపు డెక్క లేకుండా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ప్రత్యేక చొరవ తీసుకునేవారన్నారు. క్రితము ఉండే ఈ గుర్రం టెక్కకు దోమలు బాగా వచ్చి మేము అన్నం తింటుంటే కూడా నోట్లో పోతున్నాయి అని చెప్పేసి ఒకప్పుడు మేము ఎమ్మెల్యే దగ్గరికి, మాధవరావు కృష్ణారావు ఎమ్మెల్యే దగ్గరికి పోయి అన్న ఇట్లా ఉందని చెప్తాను, ఎమ్మెల్యే యాక్షన్ తీసుకొని కేటీఆర్ దగ్గర పోయేసి 30-40 కోట్లు అట్లా తీసుకొచ్చి ఈ చెరువుని శుద్ధీకరంగా చేసిండు. ఇక్కడ కోనేరు కట్టిండు, మినీ ట్యాంక్ బండ్ లాగా రోడ్లు గీళ్ళు ఇవన్నీ బాగా చేసిండు. అప్పుడు ఉన్న డెవలప్మెంట్ ఇప్పుడు ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల వ్యవయంలో మళ్ళా 2014లో ఎట్లా ఉండనే మళ్ళీ అట్లే. నా పేరు సాయి లైలేష్ కుర్మ, అంజయనగర్ నివాసిని. ఇక్కడ అంజయనగర్ బోయిన్ చెరువులో మాకు చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఇక్కడ ఈ చెత్త కానీ ఏది క్లీన్ చేయట్లేదు. ఈ గుర్రపు డెక్కల సమస్య చాలా ఉంది, ఇంతవరకు ఎప్పుడు కూడా క్లీన్ చేయలే. గత ప్రభుత్వం ఉన్నప్పుడు పనులు జరిగినాయి తప్ప ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏ పనులు లేవు, ఏం లేవు.